మీ ఇద్దరు జైలుకు వెళితే మీ పిల్లల పరిస్థితి ఏంటమ్మా? కాస్త ఆలోచించు. మా పిల్లల్ని చూసుకోవడానికి మా వాళ్ళున్నారు. నేను పోతే నా నియోజకవర్గ ప్రజలు అనాథలు అవుతారమ్మా. తండ్రి లేని పిల్లలు అవుతారు. మీరెప్పుడు సార్ ప్రజల పట్ల తండ్రిలా ప్రవర్తించారు? నువ్వు నోరు మూయ్. అమ్మా, నువ్వు నన్ను చంపకుండా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పమ్మా. నువ్వు చేసిన పాపాలన్నీ చెప్పు. నేను చేసిన పాపాలా? ఒప్పుకుంటే వదిలేస్తాను. చెప్పు. ఒప్పుకుంటానమ్మా. సుబ్బు, వదినా, చెప్పు. మా ఆయన్ని డ్రగ్స్ కేసులో ఇరికించింది నువ్వే కదా? చెప్పు. అవునమ్మా, నేనే. అన్నదానం రోజు మీ ఇంటికొచ్చి అఖిల హారికలకు డ్రగ్స్ ఇచ్చి కలపమని చెప్పాను. దాంతో ఫుడ్ ఇన్స్పెక్టర్తో ఫుడ్లో డ్రగ్స్ కలిసిందని రిపోర్ట్ ఇప్పించాను. ఎస్ఐతో మీ ఆయన్ని అరెస్ట్ చేయించానమ్మా. రాయుడు వల్ల మీ ఆయనకి కండిషన్ బెయిల్ వస్తే దాన్ని క్యాన్సిల్ చేయించడానికి ఈరోజు మీ పాపకి కెమికల్ కలిపిన ఐస్ క్రీమ్ తినిపించాను. అది తిని పాప స్పృహ కోల్పోతే కండిషన్ సీరియస్ అని బెంగళూరు తీసుకెళ్లాలని డాక్టర్ గారితో అబద్ధం చెప్పించి మీ ఆయన సిటీ దాటించేలా చేసి అరెస్టు చేయించానమ్మా. నన్నే బెదిరిస్తావా? నాకే గన్ను గురిపెడతావా? నాతో సాక్ష్యాలు చెప్పించుకుంటావా? సార్, ఆడపిల్లని కొడతారేంటి? నోర్మై, నా జోలికొస్తే పసిపిల్లనైనా చంపేస్తా. రేయ్, ఆ ఫోన్ ఇవ్వరా, లేదంటే దీనికంటే ముందు నిన్ను చంపేస్తా. కావాలంటే నన్ను కాల్చండి, నేను ఇవ్వను. అయితే నీకంటే ముందు ఇది చస్తుంది. రేయ్, చంపమంటావా? చెప్పు. వద్దొద్దు, కాల్చొద్దు, ఇచ్చేస్తాను ఫోన్. ఇవ్వు. ఎవిడెన్స్ని ముక్కలు చేశాను. ఇప్పుడేం చేస్తారు? ఎమ్మెల్యే పిచ్చేదవా, వెర్రి వెంగళప్ప అనుకున్నారో? చంపి పారేస్తాను. జైల్లో నీ మొగుడు చెప్పుకూడు తింటాడు. ఇక్కడ నువ్వు దిక్కులేని చావు చస్తావు. నీ శవం ఏమైందో కూడా ఎవ్వడికి తెలియదు. నాతోనే నేను చేసిన నేరాలన్నీ కక్కిస్తావా? ఎలాగో చావబోతున్నావు కదా. నేను ఎన్ని నేరాలు చేశానో విను. నేను ఊరికే ఎమ్మెల్యేనవ్వలేదు. హత్యలు, కిడ్నాపులు ఎన్నో చేశాను. ఎంతో మందిని వెన్నుపోటు పొడిచాను. దేనికి సాక్ష్యాలు లేవు. ఏదో ఒక రోజు ఇప్పుడున్న సీఎంను చంపి నేను సీఎంను అవుతాను. అలాంటి నన్ను నీ మొగుడు ఎదిరించాడు. ఆడపిల్లని ఏడిపించాడని నా కొడుకును కొట్టాడు. అడిగిన నన్ను కొట్టాడు. అప్పుడే నా పొగ మొదలైంది. నీ మొగుణ్ణి, నీ ఫ్యామిలీని రోడ్డు మీదకు తేవాలనుకున్నాను. నీ బావ భాస్కర్ని, నీ మరిది అఖిల్ని, తోటి కోడలు హారికను నా వైపు తిప్పుకున్నాను. మీ ఆస్తి మొత్తం రాయించుకున్నాను. నీ మొగుడు సంతకం పెడితే మీ ఆస్తి అంతా నాదవుతుంది. ఆ సంతకం పెట్టలేదనే డ్రగ్స్ కేసులో నీ మొగుడు నిరికించాను. జన్మలో నీ మొగుడు బయటికి రాడు, రానివ్వను. చెప్పుకుంటూ పోతే నేను చేసిన నేరాలు ఇంకా చాలా ఉన్నాయి. నా అకౌంట్లో ఉన్న ప్రతి రూపాయి రక్తంతో తడిసిందే. అంత పెద్ద రక్త చరిత్ర నాది. లెక్క పెట్టలేని నేర చరిత్ర నాది. అలాంటి నన్నే బెదిరిస్తారా? చావు. ఈ గన్లో బుల్లెట్స్ లేవా?
ఎందుకు నవ్వుతున్నావు? తప్పించుకున్నాను అనుకుంటున్నావా? రే పియ, మనకన్నా తీసుకురారా. అలాగే సార్. సార్ ఒకసారి అటు చూడండి. రండి రండి. ఇదిగో ఈ వసుంధర నన్ను చంపాలనుకుంది. ఆత్మరక్షణ కోసం నేనే కాల్చాలనుకున్నాను. ఇది మీ వార్తలో రాసుకోండి. టీవీలోను ఛానల్స్ లోను టెలికాస్ట్ చేయండి. సారీ ఎమ్మెల్యే గారు, లైవ్ టెలికాస్ట్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి టీవీ ఆన్ చేసి చూడండి. నేను ఊరికే ఎమ్మెల్యేని అవ్వలేదు. హత్యలు, కిడ్నాపులు ఎన్నో చేశాను. ఎంతో మందిని వెన్నుపోటు పొడిచాను. నా దగ్గరున్న ప్రతి రూపాయి రక్తంతో తడిచింది. అంటే మీరెవరూ ఇప్పుడు రాలేదా? ఎప్పుడో వచ్చారు. ఎలాగో నన్ను చంపబోతున్నారని మీరు చేసిన నేరాలన్నీ మీ నోటితోనే ఒప్పుకొని నాకు చాలా మేలు చేశారు. ఇదంతా ఉత్తినే, ఊరికే చేశాను. అవును, యాక్టింగ్ చేశాను. అంత అబద్ధం. ఈ టైంలో ఎవర్రా? హలో, ఎవరు పిఏ? మీ ఎమ్మెల్యే సీటు చిరిగిపోయింది సార్. పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశారంట. కాసేపట్లో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారంట. Sir, you are under arrest. కొంపతీసి పిచ్చిగాని పట్టలేదు కదా? కలయ్యా, ఇదంతా కళ. పగటి కళ. నన్ను కూడా ఇలాంటి కళ వచ్చిందయ్యా. చూస్తే ఎవ్వరూ లేరు, నేను ఒక్కనే ఉన్నానయ్యా. అంత భ్రమయ్యా. ఇది నిజం, భ్రమ కాదు. నిజమా? నువ్వు మమ్మల్ని దెబ్బ కొట్టాలనుకున్నావు, కానీ ఆయన కొట్టిన దెబ్బ ఎలా ఉందో నువ్వు చూసావా? నీ పదవి, పరువు అన్నీ పోయాయి. ఇక జీవితాంతం జైల్లో చిప్పకూడే. మిమ్మల్ని వదలనే, చూస్తాను. మిమ్మల్ని వదలను. మీరు గ్రేట్ మేడం. వాడికి బాగా బుద్ధి చెప్పారు. శుభ పద. ఏవండి? థ్యాంక్ యూ వసు గారు. నాకెందుకండి థ్యాంక్స్? మీరు నన్ను నడిపించారు, నేను గెలిచాను. అందుకే మనం గెలిచాము. సార్, ఇక్కడ సంతకం చేయండి. రండి. పిఏ, కూర్చోండి సార్. ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు, మీరు కూర్చోవాల్సింది కుర్చీలో కాదు. ఓ సారీ, మాజీ ఎమ్మెల్యే గారు అక్కడ కూర్చోవాలి. సెల్లో కూర్చోవటం మా సార్కి చిన్నప్పటి నుంచి అలవాటే సార్. ఈసారి పర్మనెంట్ గా జైల్లో కూర్చుంటాడు.
ఇంకా చచ్చేదాకా అక్కడే. ఏమన్నావు? నన్ను నా ఫ్యామిలీని రోడ్డు మీదకి ఈడుస్తావా? నా ఒక్క సంతకం కోసం ఎన్ని చేశావు? అయినా చిన్న పిల్లలని కూడా చూడకుండా నీ వెధవ ప్లాన్లు అప్లై చేశావు. అన్నిటికీ కలిపి నువ్వు ఇప్పుడు అనుభవించబోతున్నావు. జైల్లో చిప్పకూడు తినబోతున్నావు. నీ పదవి, పరువు, గౌరవం అన్నీ పోయాయి. నువ్విప్పుడు జీరో. అంత లేదు అభిరామ్. ఈ కేసులు, జైళ్ళు నాకు కొత్త కాదు. నా పదవి, పార్టీ, పరువు పర్మనెంట్ కాదు. వస్తుంటాయి, పోతుంటాయి. ఆహా, నేను బంతి లాంటి వాణ్ణి అభిరామ్. ఎంత బలంగా కొడితే అంత వేగంగా తిరిగి వస్తుంది. ఈసారి మీకు అవకాశం లేదు. ఆ? మీ నోటితో మీరే నేరాలన్నీ ఒప్పుకున్నారు. మినిమం మీకు లైఫ్ పడుతుంది. చరిత్ర తెలియక మాట్లాడుతున్నావు వసు. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు ఎక్కువ రోజులు జైల్లో లేడు. త్వరలోనే బయటికొస్తాను. నన్ను చంపదెబ్బ కొట్టినందుకే ఇంత చేసిన వాణ్ణి నా పదవి, పరువు పోగొట్టి నన్ను జైలుకు పంపిస్తే ఇంకెంత చేస్తాను. వామ్మో, తిరిగి వచ్చి నేను కొట్టే దెబ్బ కోసం ఎదురు చూడు అభిరామ్. ఐఎమ్ వెయిటింగ్. నువ్వు కొట్టే దెబ్బ కోసం కాదు, నువ్వు తిరిగొస్తే మళ్ళీ నిన్ను దెబ్బ కొట్టడం కోసం. ప్రతిసారి నువ్వే గెలుస్తావనుకోకో. ప్రతిసారి గెలిచేది న్యాయమే. నిజమే, కానీ గెలిచేదంతా న్యాయం కాదు. నాకు టైం వస్తుంది. అతి త్వరలో బయటికొస్తాను. నీ అన్నని, తమ్ముణ్ణి లోపలేపిస్తా. ఏ రోజుకైనా నువ్వు సంతకం పెట్టి నీ ఆస్తి నాకు అప్పగించి తీరేలా చేస్తాను. జైల్లో కూర్చొని తీరిగ్గా ఇదే రాసుకో. మళ్ళీ మర్చిపోతావేమో. రామకోటిలా రాసుకో. బొస్సు గారు కదండి. కానిస్టేబుల్, ఎమ్మెల్యే గారిని సెల్లో కూర్చోబెట్టు. సార్ 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 జార్ సార్, కాల్ జార్ సార్. సార్, అయ్యో సార్. సార్, మీరేం దిగులు పడకండి. ఈ పాటికి అభిరామన్న విడుదలై ఉంటాడు. వసువదినతో కాసేపట్లో ఇంటికి వచ్చేస్తాడు. నేను అఖిల్ సాక్ష్యం చెప్పకుండా ఆయన ఎలా రిలీజ్ అవుతాడు? ఈ సుబ్బగాడు ఏదో చెప్తున్నాడు కానీ అవి రిలీజ్ అవుతాడంటే నాకు నమ్మకం లేదన్నయ్య. నీ నోటి నుంచి ఒక్కసారి కూడా మంచి మాటలు రావా సుమంగళి? ఎమ్మెల్యే చాలా పవర్ఫుల్ మావయ్య. ఈ కేసులోంచి బావగారు బయటపడ్డం అంత ఈజీ కాదు. నువ్వు స్టేషన్కి వెళ్ళి సాక్ష్యం చెప్పుంటే ఈ పాటికి అభి ఇంటికొచ్చుండేవాడు కదా. ఆయన లేకుండా నేనొక్కదాన్ని ఏం చేసేదత్తయ్యా? అఖిల్ చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళాడు? మాకేం తెలుసనయ్య, మమ్మల్ని అడుగుతారే.
మీరింటికి వస్తారని ఇప్పుడే సుబ్బు చెప్పాడు. మీరక్కడే ఉండండి. జయంతి, వెళ్ళి హారతి తీసుకురా. నీకేం కాలేదు కదా డాడీ? నాకేం కాలేదమ్మా. నీకెలా ఉంది? ఏమే అభిగాడు రిలీజ్ అవడు అన్నావు, ఎలా అయ్యాడే? అదే అర్థం కావట్లేదు ఆంటీ. నన్ను చెప్పమంటారా? ఒరే దున్నపోతా, మా వెనకేం చేస్తున్నావురా? వెళ్ళి అవతలకెళ్ళ. అమ్మ ఒక నిమిషం. అయ్యయ్యో, ఇదే విడ్డూరమా? ఒక మగాడు మొగుడు ఆడదానికి హారతి ఇవ్వడమా? నేను ఈరోజు బయటికి రావడానికి కారణం తనే. తను హెల్ప్ చేయబట్టే నేను రిలీజ్ అయ్యాను. చేసింది నేనే అయినా చేయించింది మీరే కదండి. అంతగా ఏం చేశారేంటి? ఆ ఎమ్మెల్యే గారికి బాగా బుద్ధి చెప్పారండి. ఆ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడు. ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడా? మన ఇంట్లో వాళ్ళు అరెస్ట్ అయినట్టు ఎందుకలా షాక్ అవుతున్నారు? ఆహా, అంటే అతను ఎమ్మెల్యే కదన్నయ్యా, అంత పెద్దవాడిని అరెస్ట్ చేశారా అని. వాడి పాపం పండింది, అరెస్ట్ అయ్యాడు. ఆయన పెద్ద పొలిటికల్ లీడర్ కదా, ఎలా అరెస్ట్ అయ్యారు? తప్పు చేస్తే ఎంత పెద్దవాళ్ళకైనా శిక్ష పడుతుంది హారిక. ఎమ్మెల్యే ఏంటి, ముఖ్యమంత్రులు కూడా జైలుకి వెళ్ళొచ్చారు. తప్పు చేసి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. తప్పకుండా శిక్ష అనుభవించాల్సింది. అది ఎమ్మెల్యే అయినా, అతనికి సాయం చేసిన వాళ్ళైనా. ఈ సుమంగళి గారు కూడా జైలుకి వెళ్ళిపోతారా? మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు? నేనేం తప్పు చేశాను? ఎవరేం చేశారో నాకు బాగా తెలుసు అత్తయ్య. ఇప్పుడు ఎమ్మెల్యే మాత్రమే అరెస్ట్ అయ్యాడు. ఇంకా తెలుసుకోకపోతే అతను వెనుకున్న అందరూ అరెస్ట్ అవుతారు. పొలిటికల్ లీడర్స్ ని ఎక్కువ రోజులు జైల్లో పెట్టలేరు బావగారు. తొందరలోనే బయటకు వచ్చి తెచ్చుకుంటారేమో. అవునభి, అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఎందుకైనా మంచిది కొన్నాళ్ల పాటు మన ఊరు వెళ్ళిపోదాం. పారిపోదాం అంటున్నారా నాన్న? పారిపోవడం కాదభి, జాగ్రత్త పడమంటున్నారు. దుష్టులకి దూరంగా ఉండాలి. చెడ్డవాళ్ళు మన ఇంట్లో కూడా ఉన్నారత్తయ్య. ఎక్కడికని వెళ్తాము? మమ్మల్ని కదా అక్క అంటున్నావు? మేము నిజాలు ఒప్పుకొని నీకు లోకమైపోయాం కదా. నువ్వెందుకమ్మా ప్రతిదానికి అడ్డుకుంటున్నావు? అయినా నిజాలు ఒప్పుకొని ప్రయోజనం ఏముంది? నీ వల్లైతే అభి బయటికి రాలేదు కదా. అఖిల్ ఎటుపోయాడో తెలీదు. నువ్వేమో వాళ్ళు లేకుండా ఇంటి నుంచి కదలనంటున్నావు. పాపం వసూనే తిప్పలు పడి అభిని బయటికి తీసుకొచ్చింది. నేను చేసిందేమీ లేదు మావయ్య, అంతా ఈయన ప్లానే. ఎమ్మెల్యే మెడలు వంచి అరెస్ట్ చేయించారు. ఏమైతేనే ఆ కేసు గొడవ వదిలింది. వాడు జైలుకెళ్తాడు. మనం ప్రశాంతంగా ఉండొచ్చు. మన పనులు మనం చేసుకోవచ్చు. సరే పదండి, అందరం కలిసి భోంచేద్దాం. అభి, ఫ్రెష్ అయ్యిరా.
ఉమ్. అలాగే నాన్న. ఆ ఎమ్మెల్యేనే అరెస్ట్ చేయించారంటే వీళ్ళు మామూలు కాదే. ఆ ఎమ్మెల్యే కూడా తక్కువడు కాదంటీ, చాలా పవర్ఫుల్. ఆ పవర్ కూడా ఇప్పుడు లేదు కదంటే ఎలా భయపడతాడు? తొక్కలోది వేళ్లకే రాయుళ్లాంటి వాళ్ళుంటే ఎమ్మెల్యే గారికి హెల్ప్ చేసే వాళ్ళుండరా? ఎమ్మెల్యేని మించిన బలమేదో ఎమ్మెల్యే వెనక ఉండే ఉంటుంది.